500 సంవత్సరాల క్రితము మతం మార్చినటువంటి మొఘలాయి చక్రవర్తులు, అక్బర్ లాంటి వాళ్ళు, బాబర్ లాంటి వాళ్ళు, ఔరంగజేబు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మత మార్పిడికి అడ్డుకోవడం కోసం అవధి భాషలో, సామాన్యుల భాషలో చాలీసా రాసిండు తులసీదాస్. ఆ కాలానికి సరిపోయింది. మరి ఇప్పుడు మనం ఎందుకు చదవాలి? కేవలం భక్తి కోసమే చదవాలనా, ముక్తి కోసమే చదవాలనా? ఈ చాలీసా 40 శ్లోకాలు చదివే బదులు ఇంట్లో కూర్చొని వేరే జపం చేసుకోవచ్చు కదా అంటే కాదు. కలియుగంలో అత్యంత సులభంగా మోక్షాన్ని ఇచ్చే తారక మంత్రం రామనామము. ఆ రామనామాన్ని, రామనామ సంకీర్తనం కోసమే జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి హనుమంతుడు. ఆ హనుమంతుని గుణగానాలను సామాన్యమైనటువంటి ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి వాడు తులసీదాసు. కాబట్టి ఈ రోజు కూడా ఆ రోజు మొఘలాయుల కాలంలో ఎటువంటి దౌర్జన్యాలైతే ఉన్నాయో, మొఘలాయుల కాలంలో ఎట్లయితే ఆడపిల్లల్ని ఎత్తుకుపోయినారో, మొఘలాయుల కాలంలో గోహత్య ఎట్లయితే జరిగిందో, మొఘలాయుల కాలంలో మత మార్పిడి ఏ విధంగానైతే జరిగిందో, మొఘలాయుల కాలంలో దేవాలయ పైన దాడి ఏ విధంగా జరిగిందో, మొఘలాయుల కాలంలో సంస్కృతి పైన దాడి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కొంచెం పేర్లు మాత్రం మారినాయి. కాబట్టి ఆ రోజు హిందువుల్లో సంఘటితం తీసుకురావడం కోసం రామచరిత మానస్ ఏ విధంగా ఉపయోగపడ్డదో, ఆ రోజు హనుమాన్ చాలీసా హిందువుల్లో సంఘటితం తీసుకురావడం కోసం, దైవ భక్తుని పెంచడం కోసం హనుమాన్ చాలీసా ఏ విధంగా ఉపయోగపడ్డదో ఈ రోజు కూడా అదే ఉపయోగం ఉన్నది. మనందరికీ తెలుసు హనుమంతుడు అంటే చాలా గొప్పవాడు. స్వర్ణశీలాపదేహం, బంగారు వర్ణంతో ఉన్నటువంటి వాడు, ఆజానుబాహుడు, చాలా అందమైనటువంటి వాడు, వాయు వేగంతో వేరేటువంటి వాడు, మనోవేగంతో వేరేటువంటి వాడు, హిమాలయాల్లో ఉన్నటువంటి పర్వతాన్ని ఎత్తుకొచ్చి లక్ష్మణుడికి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. అటువంటి హనుమంతుడు రాముడి కాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం ఏమున్నది? మీరు ఒకసారి గమనించండి. రాముడికి కష్టం వస్తే హనుమంతుడు తీర్చిండు. హనుమంతుడి సహకారం తీసుకున్నాడు కానీ రామాయణం మొత్తంలో హనుమంతుడు రాముడి యొక్క సహకారం ఎప్పుడు అడగలే. రాముడికి ఏం చేయాలి, రాముడికి ఏం ఇష్టం, రాముడి కోసం ఏం చేయాలి అదే తపన తప్ప నా కోసం ఏం చేసుకోవాలనే తపన హనుమంతుల్లో కనిపించలేదు. ఎందుకు? ఇంత గొప్పవాడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, 3 వేదాలు చదువుకున్నటువంటి వాడు, అందగాడు, చిరంజీవి, అన్ని రకాల శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు రాముడి కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే మూర్తి భరించినటువంటి ధర్మస్వరూపుడు, అంటే హిందూ ధర్మానికి ప్రతీక. హిందూ ధర్మానికి ప్రతీక అయినటువంటి రాముడికి ఎటువంటి కష్టం రాకుండా హనుమంతుడు ఏ విధంగా అయితే రాముడిని సేవించిందో, ఈ రోజు ప్రతి మనిషిలో రాముడు ఆత్మారాముడి రూపంగా ఉన్నాడు కాబట్టి, ప్రతి హిందువులో రాముడు ఉన్నాడు కాబట్టి, ఈ ధర్మ రక్షకులుగా మనందరం హిందూ సంఘటన కోసం, హిందూ సమాజాన్ని కలిపి ఉంచడం కోసం, హిందువుల్లో వచ్చినటువంటి కులాల మధ్య విభేదాలను తొలగించడం కోసం, లవ్ జిహాద్ను ఆపడం కోసం, విదేశీ దుష్ట ముష్కరుల యొక్క దాడి నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించడం కోసం, మన మధ్య ఉన్నటువంటి ఆప్యాయత అనురాగము పెంచడం కోసం, ఈ భూమి నాకల్లో నేనాడే పుత్రులను, మనందరము ఈ భారతమాత యొక్క సంతానము కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల భావన, పేద భావన మనందరి లోపల ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి హనుమంతుని పూజ చేస్తూ హనుమంతుడు చేసేటువంటి ధర్మ రక్షణ కార్యంలో మనందరం పాల్గొనాలి. కేవలం హనుమంతుడి గుళ్ళో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసినంత మాత్రాన పుణ్యం రాదు. హనుమంతుడి గుణాలని మనం ఆపోసన పట్టుకోవాలి. హనుమంతుడు చేసినటువంటి ధర్మ రక్షణలో మనం ఉంటూ ఉండాలి. ఆయన మనం కావాల్సిన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో ధర్మం ఉంటుందా? ధర్మము అంటే ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం. మన ఇంట్లో దీపాన్ని వెలిగిస్తున్నామా? ధర్మము అంటే అందరిలో సమానంగా దైవాన్ని చేయడము. మన ఇంట్లో అన్ని కులాల వాళ్ళకి సమానంగా గౌరవం ఇస్తున్నామా? ధర్మము అంటే ఈ స్వదేశాన్ని రక్షించడం కోసం, ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులనే వాడుతున్నామా? ఈ భూమిని రక్షించడం కోసం ప్లాస్టిక్ ని వినియోగించకుండా ఆపుతున్నామా? ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం ఈ చట్టాలు చేసిన వాటిని మనం రక్షించుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తిస్తే, ధర్మ రక్షకులుగా మనందరం నిలబడితే ఆ హనుమంతుడి యొక్క కృప మనందరి పైన ఉంటుంది అని ఆశిస్తూ
స్వస్తి.